నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. మ్యూచువల్ ఫండ్స్ లోను రిస్క్ ఉన్న లాంగ్ రన్ లో మాత్రం మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ దీర్ఘకాలంలో సంపద విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ డబ్బు పెట్టాక వెంటనే మంచి రిటర్న్స్ రావాలంటే కుదరదు. ఓపిక్గా వెయిట్ చేయాలి. ఒడిదుడుకుల్ని, మార్కెట్ల అనిశ్చితిని ఎదుర్కోవాలి. మన పెట్టుబడుల్ని మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు వేరువేరు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు స్టాక్ పనితీరును బట్టి మన పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల పెద్దగా నష్టపోకుండా మెరుగైన లాభాలు అందించేందుకు దోహదం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో అతిపెద్ద బెనిఫిట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, అదే చక్రవడ్డీ. దీనివల్లే లాంగ్ రన్లో మన సంపద పెరుగుతూ ఉంటుంది. అందుకే స్వల్పకాలంలో కంటే లాంగ్ రన్లోనే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి అంటారు. ఇలా కాసుల పంట పండించిన హెచ్డిఎఫ్సి స్కీమ్ గురించి ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి ఎన్నో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో కొత్త స్కీమ్స్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. వీటిలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి, ఎడెల్వీస్, నిప్పన్, మోతీలాల్ ఓస్వాల్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నిర్వహణలోని ఆస్తుల పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఇక్కడ క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టి ఓపికతో ఎదురు చూసిన వారికి దీర్ఘకాలంలో కోట్లల్లో లాభం వచ్చింది. ఈ స్కీమ్ లాంచింగ్ సమయం నుంచి నెలకు 10,000 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 2026 జనవరి 31 వరకు చూస్తే ఏకంగా 15.89 కోట్లు, అంటే సుమారు 16 కోట్ల వరకు రాబడి వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన సగటున 18.40% చొప్పున రిటర్న్స్ అందుకున్నారు. మార్కెట్ సంక్షోభంలో కూడా స్థిరంగా పెట్టుబడులు పెట్టిన వారు, ఓపికతో ఎదురు చూసిన వారికి మంచి రాబడి వచ్చిందని ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ విషయానికి వస్తే 1994 ఫిబ్రవరిలో లాంచ్ అయింది. అంటే ఇండస్ట్రీలో 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లలో కాసుల పంట పండించిందన్నమాట. ఇక ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ చూస్తే 1,06,820 కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.